ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక మంచి ఫోటో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. అది కూడా కైన్ మాస్టర్లోనే. సో ఫ్రెండ్షిప్ కోసం ఈ ఫోటో ఎడిటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఇక్కడ ఫొటోస్ అనేది చూడండి. ఇలాంటి ఫోటో ఎడిటింగ్ అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3:4 రేషియోని ఇట్లా సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి నేను యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆల్ మెటీరియల్ లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఎక్కడైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఇక్కడ చూడండి నాకు వాటర్ మార్క్ అనేది కనిపిస్తుంది, చూస్తారు కదా. బట్ ఇక్కడ నేను ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటే ఎటువంటి వాటర్ మార్క్ అనేది రాదు. సో మీకు కూడా ఇలాగ వస్తే నేను యూజ్ చేస్తున్న కైన్ మాస్టర్ మీకు కావాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు కావాలంటే టెలిగ్రామ్లో కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఈక్వల్ టు ఆప్షన్ పై క్లిక్ చేసి 2 ఫింగర్స్ ఇట్లా జూమ్ చేసుకోండి. ఇట్లా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుని పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి తీసుకున్న ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయి ఉండాలన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే చాలా వీడియోస్లో చెప్పాను. అండ్ దీనికి కావాల్సిన ఒక సింపుల్ షార్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. 1 క్లిక్తోనే హెచ్డీ క్వాలిటీలో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో మీకు క్లియర్గా తెలుస్తుంది. సో నేనైతే ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి దీన్ని ఇట్లా కాస్త 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అనేది చేసుకుంటున్నా చూడండి. మీకు ఇమేజ్ పెద్దగా చేసి చూపిస్తాను. ఇట్లా పర్ఫెక్ట్గా ఇట్లా జూమ్ అనేది చేసుకున్న ఈ విధంగా పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి ఇక్కడ హ్యాండ్ రైటింగ్ దీనిపై క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ బ్రష్ సెకండ్ పై క్లిక్ చేసి స్మూత్ బ్రష్ కలర్ పై క్లిక్ చేసి ఇందులో మీకు నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్లో కాస్త కనిపించకుండా ఎరేజ్ చేసుకుంటామంటే రైట్ టిక్ పై క్లిక్ చేసి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి ఈ దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇట్లా డ్రాగ్ అనేది చేసుకుని పెట్టుకోండి. సో పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సో బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇమేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ యారో మార్క్ పై క్లిక్ చేసి ఇట్లా సేవ్ చేసుకుంటే వీడియో రూపంలో సేవ్ అవుతుంది. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ 4 ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అనుకోండి, మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.